హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు నేను పిల్లల లంచ్ బాక్స్లోకి క్విక్గా చేసుకునే క్యారెట్ రైస్ చూపించబోతున్నానండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత వేరుశెనగపప్పు, తాలింపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర. వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒకటి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసేసుకోవాలి. నేను 1 కప్ క్యారెట్ వేశాను. ఇద్దరు పిల్లల లంచ్ బాక్స్కి చేస్తున్నాను కాబట్టి కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత తగినంత కారము, పసుపు, సాల్ట్ కూడా వేసేసాను. ఒకసారి కలిపేసుకుని అన్నం ముందుగానే వండి పెట్టుకోవాలి. కొద్దిగా చల్లార్చుకుంటే చాలా బాగుంటుంది. రైస్ కూడా అందులో వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఒక 2 స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇంకా దించే ముందర ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్టీ క్యారెట్ రైస్ రెడీ. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.